నెల్లూరు రూరల్‌లో ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా విజయ డంకా మోగించబోతూ ఉన్నాడు. అంతేకాదు వారికి ఎక్కువగా రూరల్‌లో మంచి ఫాలోఅప్ ఉంది. అంతేకాకుండా ప్రజల్లో ఆదరణ ఉంది. చాలా కార్యక్రమాలు ఏ సందుకు పోయినా కూడా ఎక్కడ ఏ వ్యక్తిని మాట్లాడినా కూడా శ్రీధర్ అన్న మాటే వినపడతా ఉంది. ఎందుకంటే వారు ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, నిత్యం ప్రజల యొక్క బాగోగులు కోరుకునే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి గారే గెలుస్తారు. అంటే శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ నుండి టీడీపీకి మారారు కదా, అయితే ఈసారి ఎలక్షన్లు ఎలా ఉండబోతుంది? అంటే ఈరోజు మనం చూసినట్లయితే శ్రీధర్ రెడ్డి గారు వైసీపీని ఎందుకు వీడాడు అనేది కానీ మనం చూస్తే, ఆయన ప్రాంతంలో అభివృద్ధినే ఆయన కోరుకునే వ్యక్తి. ఆయన నియోజకవర్గం ప్రతి నిత్యం కూడా ప్రజలతో ఉంటూ ప్రజల్లో ఉన్నటువంటి అవసరతలు ఏంటి, గ్రామాల అవసరతలు ఏంటి, మళ్ళా వారి యొక్క ఏమి చేస్తే ఈ రోడ్లు కానీ అన్నీ కూడా ఏం చేస్తే ముందుకి కొనసాగుతుంది ఈ నియోజకవర్గం అనేటువంటి అభివృద్ధి, ఒక విధంగా చెప్పాలంటే నియోజక అభివృద్ధిని కోరుకునే వ్యక్తి. అయితే వైసీపీలో చేసినటువంటి ఇదేంటంటే, వారు ఏ కాడికి నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వకపోవటం వల్ల వారు విభేదించడం జరిగింది. ఎందుకంటే వారు అడిగింది ఏంది, నాకు నా నియోజకవర్గంలో అభివృద్ధి కావాలి కాబట్టి నాకు ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగారు. కానీ వారు ప్రతిసారి కూడా వారిని బాధ పెట్టడం జరుగుతూ వచ్చింది. ప్రజలకి నేను ప్రజల చేత ఎన్నుకున్నాను, ప్రజలకి నేను సమాధానకర్తగా ఉండాలి కాబట్టి నేను ఏం చెప్పాలి అనే దీంట్లో వారు పార్టీని విన్నాడారు. అయితే పార్టీని విన్నాటం ద్వారా రాష్ట్రమే ఒక కుదిపిందని చెప్పవచ్చు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? శ్రీధర్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ప్రతినిత్యము ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి, సామాన్య వ్యక్తులకు కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఎవరైతే ప్రజల్లో నిత్యం ఉండేటువంటి వ్యక్తులు ఉంటారో వారికే ఓటేస్తారు. అదే ప్రస్తుతం జనసేన, టీడీపీ, బీజేపీ ఈ ముగ్గురు పోటీ చేస్తున్నారు. అయితే ఈ బీజేపీ అనేది ముస్లిం మైనార్టీలకు కానివ్వండి, క్రిస్టియన్ మైనార్టీలో కానివ్వండి, ఈ బీజేపీ అనేది కొంచెం అసంతృప్తిగా ఉంటారు. సో ఈ యొక్క ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది? దానివల్ల అయితే ప్రభావం అయితే ఎక్కువ ఏం చూపించదు. కానీ బీజేపీతో పొత్తు అనేది ఎందుకు, మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అదే. వారు బీజేపీకి సపోర్టుగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది వ్యక్తులు దాన్ని భూతద్దంలో చూపిస్తూ ఉన్నారు. అయితే దీనివల్ల ఈ పొత్తు వల్ల మాత్రం ఖచ్చితంగా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కలవటం వల్ల మైనార్టీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ ఓటు వేసే అవకాశాలు అయితే ఉన్నాయా? ఒకటి బ్రదర్, ఉన్న వాస్తవాలు చదువుకున్న వాళ్ళు అటు ముస్లిం మైనార్టీలో కానీ అటు క్రిస్టియన్ మైనార్టీలో కానీ అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు. ఈరోజు చదువుకున్న వ్యక్తులు ఎందువల్ల టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నది అనేటువంటి ఒక మంచి అవగాహనతో ఉన్నారు. కాబట్టి ఈ ఓటింగ్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయలేదనేది నా అభిప్రాయం. ఈ 5 సంవత్సరాల్లో మైనార్టీలకు కానివ్వండి, క్రిస్టియన్ మైనార్టీలు కానివ్వండి, దళితులకు కానివ్వండి, బీసీలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా ఆదుకున్నారు కూడా. సమాజము గుడ్డిదైతే కాదు, అందరూ ఎంతో కొంత చదువుకున్న వ్యక్తులు, పరిణతి కలిగినటువంటి వ్యక్తులు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఎయిడెడ్ స్కూల్స్ ఇటు ఆర్సీఎం చర్చెస్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ, సాల్వేషన్ ఆర్మీ ఎయిడెడ్ స్కూల్స్ కానీ వీటన్నిటిని కూడా తీసివేసిన ఘనత ఎవరిది సార్? జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా
ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీస్కి కమ్యూనిటీ హాల్ నెల్లూరుకే తీసుకుందాం. కమ్యూనిటీ హాలుకి స్థలాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సాధించారు. అది ఏ ప్రభుత్వంలో ఉన్నప్పటికైనా కూడా వారి యొక్క ప్రోద్బలం లేకపోతే ఆ స్థలం అయితే వచ్చేది కదా. అటు ముస్లిమ్స్కి కూడా ఇవ్వటం జరిగింది. అయితే దాన్ని కట్టేదానికి అంటే ఆ కమ్యూనిటీ హాల్ని నిర్మించేదానికి నిధులు ఇవ్వలేదు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. అంతేకాదు ఇప్పుడు ప్రతి దీంట్లో ముస్లిం మైనార్టీలో కానీ క్రిస్టియన్ మైనార్టీలో కానీ షాదీ చేసుకునేటువంటి అంటే పెళ్లి కానుక అనేటువంటి చెప్పచ్చు. ఆ పెళ్లి కానుక ఇంతకుముందు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ₹1,00,000 ఇచ్చేవాళ్ళు. మరి అది ఏమైపోయింది? అది కూడా తీసేసాడు. ఇప్పుడు ఎవరికి అందటంలా. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా మైనార్టీలకు ఉపయోగపడిందో నాకైతే అర్థం కావటంలా. సంక్షేమ పథకాలు అందరికీ అందాయి, ఆ ధీమాతోనే మాకు 175కు 175 వస్తాయని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అందాయని చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఒక సంవత్సరం అయితే ఇచ్చారు, రెండో సంవత్సరంకి కరెంటు బిల్లు పెరిగింది కాబట్టి మీకు అది రాదు అని చెప్తున్నారు. కరెంటు బిల్లే కాదు, మీకు కారు ఉందో లేకపోతే ఇంకొకటో ఏదో ఒకటి ఒక ఒడ్డు వేసి దాన్ని నిర్వీర్యం చేశారు చాలామందికి ఆ విధంగా. మరి వారందరూ కూడా ఈరోజు మీకు వ్యతిరేకులే కదా. కాబట్టి సంక్షేమ పథకాల వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుంది అనేది మాత్రం అది అసత్యం. అదేవిధంగా మన నెల్లూరు నియోజకవర్గానికి టీడీపీకి వైసీపీని వీడి టీడీపీలోకి వీపీఆర్ జాయిన్ అయ్యారు. అయితే ఎలాంటి స్పందన ఉంది నెల్లూరు ప్రజల్లో? సార్, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం వల్ల నెల్లూరు జిల్లాకే ఒక జోష్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు సైడు ఉండేటువంటి వ్యక్తులు, అటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అటు విజయసాయి రెడ్డి గారు కానీ, మైనార్టీలకి మణిపూర్ విషయంలో జరిగినటువంటి ఓ సంఘటన, ఆ సంఘటనలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఇదంతా సర్వసాధారణం అన్నాడు. అంటే ఊచకోతలకు వస్తే మీకు సర్వసాధారణమా? అది కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ అయినటువంటి ఇది కాదు. మీరు ఒక ఉన్నతమైన పదవిలో ఉండి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి, మీరు చేయాల్సినటువంటి క్రైస్తవులకు సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు క్రైస్తవులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడారు. ఈరోజు మరలా నెల్లూరు వచ్చి నేను ఎంపీగా నిలబడుతున్నాను, నాకు క్రైస్తవులందరూ కూడా నాకు ఓటేయండి అని చెప్తున్నారు. అది ఎంతవరకు సబబు? ఇదంతా కూడా క్రైస్తవులు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అయితే వారికైతే సపోర్ట్ చేయరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేసి వాళ్ళ విజయానికి మేమందరం కూడా సహకరిస్తాం. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నెల్లూరుకి ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేసి నెల్లూరు అభివృద్ధి కోసం దగదిక్తిలో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తానని చెప్పి కూడా చెప్తున్నారు. దాని మీద సార్, మీరు నెల్లూరులో పుట్టి పెరిగారు, మీరు నెల్లూరు ముద్దు బిడ్డ, మీరంటే మాకు గౌరవం ఉంది. ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు సార్? ఈరోజు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి మీరు ఈ మాట మాట్లాడటం అనేది ఎంతవరకు భావ్యం? ఏదో మీ మాటలు కళ్ళబొల్లు మాటలు చెప్పి ఏదో ఎలక్షన్ వరకు ఏదో చెప్పి చేయాలంటే అదే అవుతుంది. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చెప్పలా, చేసి చూపించాడు. సేవా కార్యక్రమాలు, అటు మెడికల్ ఇది కానీ, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇది చేశాడు, కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేశాడు, అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశాడు. అదే ఎన్నో సేవా కార్యక్రమాలు అటు క్రైస్తవులకు కానీ, ముస్లిమ్స్కి కానీ, హిందువులకు కానీ అటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నిటిల్లో వారు సహకరించారు. కాబట్టి ఎవరు సహకారిగా ఉంటారో వారి వైపే ఉంటారు ప్రజలందరూ కూడా. కాబట్టి అవన్నీ వారు చెప్పుకునేటువంటి బొల్లి మాటలు అంతే. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయటం, దాని మీద మీ స్పందన? సార్, మన భారతదేశంలో స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయం. వారు వ్యక్తిగత విషయాలు, ఇది రాజకీయాలు. అంతేగాని నువ్వేం అభివృద్ధి చేశావు కోవూరు నియోజకవర్గాన్ని అది చెప్పుకోవాలే కానీ వ్యక్తిగత విషయాలు రాజకీయాల్లోకి తీసుకురావటం అనేది భావ్యం కాదు. అందుట్లో ఒక స్త్రీని మీరు ఒక మహిళను ఆ విధంగా చిత్రీకరించి మాట్లాడటం అనేది మేమైతే దానికి వ్యతిరేకం. కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా, మహిళలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఇప్పుడు
VPR వైసీపీలో ఉన్నప్పుడు ఈ ఎమ్మికనికి లేదు, దంపతులను తీసుకువచ్చి ఆ హోమం ముందర అది కూర్చోబెట్టి ఇది చేశారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ మారగానే ఇవన్నీ బయటికి తీసుకొస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అదే సార్, ఇప్పుడు లోకం ఎలా ఉంటుందంటే, ఆ రోజేమో అతను దేవుడు, ఈరోజేమో దెయ్యం. అది ఎట్లా అవుతుంది? దేవుడు దేవుడే కదా, దెయ్యం కాలేడు కదా. కాబట్టి వీళ్ళ మాటల్ని వీళ్ళకి విజ్ఞతకే వదిలేస్తున్నాం అంతే. చివరిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పగలరు? నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఓటు ఎప్పుడు వేయాలని చెప్పి కుతకుతలు ఆడుతున్నారు. ఎందుకంటే ఎంత త్వరగా శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించుకొని మరలా ఆయన నాయకత్వంలో నెల్లూరు రూరల్ ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా నారాయణ సార్ని కూడా గెలిపించుకోవాలని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సుమారు ఎంత మెజారిటీతో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుస్తారో అదేవిధంగా VPR గెలుస్తారు అని అనుకుంటున్నారు? సార్, శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా 35 నుంచి 40 వేల ఓట్లు ఖచ్చితంగా మెజారిటీతోనే ఉంటాడు. ఎందుకంటే డబ్బు ఇక్కడ పనిచేయదు. ఇక్కడ అందరికీ కూడా ప్రతి వీధికి పోయినా ఎక్కడికి పోయినా శ్రీధర్ అన్న ఎవరో ఒకరికి చిన్న హెల్ప్ అయినా చేస్తున్నాడు. అది విద్య పరంగా కానీ, అది ఏదో వ్యక్తిగతమైన కారణాలు కానీ, పోలీస్ స్టేషన్ల కారణాలు కానీ, ఏదైనా సరే అన్న ప్రతి ఒక్కరికి మేము తిరుగుతున్నప్పుడు మాకు తెలిసినటువంటి ఇదేంటంటే, అన్నకి మంచి మ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అంతేకాకుండా మంచి సైన్యం కూడా ఉంది శ్రీధర్ అన్న దగ్గర. కాబట్టి ఖచ్చితంగా వారు ఆ దిశగా ముందుకు వెళ్తారు. ఇక వేమిరెడ్డి గారి గురించి అయితే నేనైతే చెప్పలేను, లక్షల్లోనే ఉంటుంది మెజారిటీ.